హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది జూన్ 5 నుండి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సందర్భంగా మన ఛానల్లో ర్యాపిడ్ బ్యాచ్ అని ఒక బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాపిడ్ బ్యాచ్లో మనం రోజుకి 300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ స్టాటిక్ జీకే వీడియో అయితే వస్తుంది. అదేవిధంగా మధ్యాహ్నం పాలిటిక్స్ సంబంధించింది, అదేవిధంగా ఈవినింగ్ హిస్టరీ. ఈ విధంగా రోజుకి మీరు 3 సబ్జెక్టులు కవర్ చేస్తున్నారు కాబట్టి 3 సబ్జెక్టులు మీకు తెలియకుండానే రివిజన్ అనేది అవుతుంది. మనం ప్రతి వీడియోలో మినిమం 100 క్వశ్చన్లు మినిమం 100 క్వశ్చన్లు డిస్కస్ చేస్తున్నాం. ఇలాగ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తెలియకుండానే మీరు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి ఈరోజు డేటు 18th అండి. సో ఇప్పటికే మనం 4 వీడియోస్ చేయడం జరిగింది. ఇది 4th వీడియో. సో ప్రతిదీ కూడా మన ప్లేలిస్ట్లో ఉంది. ఆ ప్లేలిస్ట్లో చూడండి. అందరూ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా థ్యాంక్స్ అందరికీ. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం 165 క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ డిడ్ సిపాయి మ్యూటినీ స్టార్ట్? సిపాయి మ్యూటినీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా మనకి తెలియాలి. ఇక్కడ చూడండి, వేర్ డిడ్ అన్నాడు. ఎక్కడ అంటే మనకి మేరట్లో స్టార్ట్ అవ్వడం జరిగిందండి. మేరట్లో మే 10th మనకి మే 10 1857లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది మనకి సిపాయి మ్యూటినీ స్టార్ట్ అయింది. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ వాజ్ ఫాట్ ఇన్ ఇయర్ అంటే మొట్టమొదటి వార్ ఏదన్నా ఇదేనండి. ఏదంటే 1857. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ మేజర్ మెటఫార్సిస్ అక్కర్డ్ దట్ సాక్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అండ్ ఇట్ ఈస్ ఆఫెన్ కాల్డ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఏ వార్ని పిలవడం జరుగుతుందంటే 1857 అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా? దేన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారంటే 1857 వార్ అండి. సో ఆప్షన్ బి, రివోల్ట్ ఆఫ్ 87, బి. రాణి లక్ష్మీబాయి వాజ్ మ్యాట్రిడ్ ఆన్ డాష్ 1858 వైల్ ఫైటింగ్ ద బ్రిటిషర్స్. ఎప్పుడు చనిపోయిందని అడుగుతున్నారు. మనకి రాణి లక్ష్మీబాయి చూసినట్లయితే పాపులర్లీ నోన్ యాజ్ ఝాన్సీ రాణిని పిలవడం జరుగుతుంది. దానికి ఇంకో పేరే, మనకి ఝాన్సీ లక్ష్మీబాయికి ఇంకో పేరు ఏంటంటే మణికర్ణిక. ఓకేనా? ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే డి అండి. 18th జూన్ 1858 ఆమె చనిపోవడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇన్ విచ్ ఇయర్ వాజ్ రాణి లక్ష్మీబాయి ఝాన్సీ కిల్డ్ ఇన్ ద బ్యాటిల్? ఇప్పుడే చెప్పడం జరిగింది. 1858 18th జూన్లో చనిపోయిందండి ఆమె. ఎప్పుడంటే 18th జూన్ 1858లో. ఓకేనా? ఆప్షన్ బి, ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. మనకి చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లొకేటెడ్ తమిళనాడు ఫోర్ట్? హిస్టరీ సంబంధించి మనకి మోడర్న్ హిస్టరీ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్లు రావడం జరుగుతుందండి. మోడర్న్ హిస్టరీ నుండి మీరు ఒకసారి ఫోకస్ చేయాల్సి ఉంటుంది బాగా. మనకి మోడర్న్ హిస్టరీ నుండి మినిమం 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ 170 క్వశ్చన్ చూడండి. రాణి లక్ష్మీబాయి ఎప్పుడు చనిపోయిందంటే 1858 18th జూన్ అండి. తర్వాత మణికర్ణికని ఎవరికి పేరు అంటే మనకి రాణి లక్ష్మీబాయికి మణికర్ణికని పిలవడం జరుగుతుందండి. రాణి లక్ష్మీబాయి వాజ్ ఎప్పుడు చనిపోయిందని మళ్ళీ అడుగుతున్నారు సేమ్ క్వశ్చన్. ఎప్పుడంటే 1858 అండి. 1858 18th జూన్ అండి. తర్వాత రాణి లక్ష్మీబాయి మార్టెడ్ ఎట్ విచ్ ప్లేస్ వైల్ ఫైటింగ్ విత్ బ్రిటిషర్స్? ఆమె ఎక్కడ చనిపోయింది ప్లేస్ కోసం అడుగుతున్నారండి. ప్లేస్ అంటే గ్వాలియర్ దగ్గర చనిపోయారండి. గ్వాలియర్. నెక్స్ట్ హూ డిడ్ నాట్ టేక్ పార్ట్ ఇన్ రివోల్ట్ ఆఫ్ 1856? ఇచ్చిన 4 ఆప్షన్లు ఎవరు? హూ డిడ్ నాట్ టేక్ పార్ట్ ఇన్ రివోల్ట్ 1857లో భాగం కాని వారి గురించి అడుగుతున్నారు. చూడండి. రాణి లక్ష్మీబాయి వన్ ఆఫ్ ది మేజర్ లీడర్, తర్వాత నానా సాహిబ్ మేజర్ లీడర్, అదేవిధంగా తాంతే తోపే. మనకి భగత్ సింగ్ ఇక్కడ కాదండి, భగత్ సింగ్ అందులో ఉన్నాడు. ఓకేనా? భగత్ సింగ్ వాజ్ నాట్ రిలేటెడ్ టు ద రివోల్ట్ ఆఫ్ 1857. రాణి లక్ష్మీబాయి లీడ్ ద రివోల్ట్ ఆఫ్ 1857.
ఫ్రమ్ ఝాన్సీ. నానా సాహిబ్ చూసినట్లయితే నానా సాహిబ్ ఎక్కడ నుండి, కాన్పూర్ నుండి. తాంతే తోపు చూసినట్లయితే మనకి గ్వాలియర్ నుండి. నెక్స్ట్, ఇన్ డాష్ ఇండియా కమ్ అండర్ ది డైరెక్ట్ రూల్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్. మనకి ఏదంటే 1857 రివోల్ట్ అయింది కదండి. ఈ రివోల్ట్ అయిన తర్వాత దీని యొక్క రిజల్ట్ ఏంటంటే 1858 మనకి కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. వాటి యొక్క రిజల్ట్ చూసినట్లయితే 1858 చట్టం ద్వారా ఏమైంది అంటే లార్డ్ కానింగ్ వైస్రాయ్గా నియమితుడై తొలి వైస్రాయ్గా పేరుగాంచాడు. అదేవిధంగా అప్పటి నుండి ఏమైంది అంటే పరిపాలన అంతాను బ్రిటిష్ రాణి పేరు మీద నేరుగా స్వీకరించడం జరుగుతుంది. 1858లో మనకి కంప్లీట్గా ఎవరి పేరు మీద జరుగుతుందంటే బ్రిటిష్ క్రౌన్ అధికారంలోకి వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ మనకి పీజెంట్ రివోల్ట్ అండ్ పీజెంట్ మూమెంట్స్ ఒకసారి చూడండి. ఇన్ విచ్ స్టేట్ డిడ్ ద కిసాన్ సభ మూమెంట్ స్టార్టెడ్. కిసాన్ సభ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి బీహార్లో స్టార్ట్ అయింది. ఆప్షన్ డి. ఎప్పుడు అంటే 1929లో స్టార్ట్ అయిందండి. కిసాన్ సభ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ బీహార్ 1929. 1929లో స్టార్ట్ అవ్వడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సహజానంద్ సరస్వతి. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్గా ఎస్ఎస్సీలో అడుగుతున్నాడండి, ఇందులో కూడా అడుగుతాడు. మనకి ఏఐకేసి అంటే ఆల్ ఇండియా కిసాన్ సభ. ఒకసారి చూడండి, ఏఐకేఎస్ ఆల్ ఇండియా కిసాన్ సభ వాజ్ స్టార్టెడ్ సహజానంద సరస్వతి. ఎవరంటే సహజానంద సరస్వతి. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సత్యాగ్రహ డిడ్ వల్లభాయ్ పటేల్ ద గెట్ టైటిల్ సర్దార్. సర్దార్ అనే బిరుదు ఎక్కడ వచ్చిందంటే బార్డోలీ దగ్గర వస్తుందండి. బార్డోలీ సత్యాగ్రహంలో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్కి సర్దార్ అనే బిరుదు రావడం జరుగుతుంది. ఒకసారి చూసినట్లయితే ద బార్డోలీ సత్యాగ్రహం ఎప్పుడు జరిగిందంటే 1928లో జరగడం జరిగిందండి. 1928 వాజ్ ద మూమెంట్ ఇన్ ద ఇండిపెండెంట్ స్ట్రగుల్ లీడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫర్ ద ఫార్మర్స్ ఆఫ్ బార్డోలీ ఎగెనిస్ట్ అన్జస్ట్ రైజ్ ఆఫ్ ట్యాక్సెస్. అక్కడ మనకి ఏమవుతుందంటే ప్లేస్లో ట్యాక్సెస్ విపరీతంగా పెంచేస్తారండి. అప్పుడు ఫైట్ చేయడం జరుగుతుందండి, వాళ్ళకి ఆపోనెంట్గా ఫైట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇతనికి సర్దార్ అనే బిరుదు ఎక్కడ వస్తుందంటే బార్డోలీ మూమెంట్లో రావడం జరుగుతుంది. It was during very time women who took active part in the movement of gave the title Sardar to Vallabhbhai Patel. Vallabhbhai Patel was the popular known as the Sardar Patel. He was a freedom fighter. He served as the first deputy prime minister. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు వర్క్ చేశారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాని అని ఎవరిని పిలుస్తారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ 1928 బార్డోలీ సత్యాగ్రహం వాజ్ ఫైనల్లీ లీడ్ బై. ఎవరు లీడ్ చేశారు అంటే వల్లభాయ్ పటేల్. ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఎప్పుడు జరిగింది అంటే 1928లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ బార్డోలీ సత్యాగ్రహాన్ని లీడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఏం చేస్తారు అంటే వీళ్ళు మనకి ట్యాక్సెస్ అనేవి విపరీతంగా పెంచేస్తారండి. అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపోనెంట్గా మనకి ఫైట్ చేయడం జరుగుతుంది. ఆ టైంలోనే సర్దార్ అనే బిరుదు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇతన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాని కూడా పిలవడం జరుగుతుంది. ఇతను ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. నెక్స్ట్, in 1928 Sardar Vallabhbhai Patel lead a peasant movement against the British government decision to raise land revenue in ఎక్కడంటే బార్డోలీ సత్యాగ్రహం గుర్తు రాగానే మీకు ఎవరు గుర్తు రావాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. బిఎస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. బార్డోలీ సర్దార్ వల్లభాయ్ పటేల్ బిఎస్వి లేదా బిఎస్పి బార్డోలీ సత్యాగ్రహం కాబట్టి. విచ్ ఇండియన్ నేషనాలిటీ లీడర్ స్ప్రెచ్డ్ ద పీజెంట్ ఎగనెస్ట్ నోన్ యాజ్ ద బార్డోలీ సత్యాగ్రహం. మీకు బార్డోలీ సత్యాగ్రహం అంటే ఒకే ఒక పర్సన్ గుర్తు రావాలి, ఆ పర్సనే వల్లభాయ్ పటేల్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ప్రజెంట్ ఎవరున్నారంటే ప్రజెంట్ పిఎం ఎవరు మీ అందరికీ తెలిసింది. సో ప్రజెంట్ పిఎం ఎన్నో పిఎం అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ప్రజెంట్ పిఎం నరేంద్ర మోడీ అని అందరికీ తెలుస్తుంది. అది ఎన్నో పిఎం, దేశానికి ఎన్నో పిఎం.
ఆ నెంబర్ ఇంపార్టెంట్, నెంబర్ కావాలి నాకు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విచ్ ఎమినెంట్ పర్సన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బార్డోలి? బార్డోలి చూసినట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్. డి. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియన్ కిసాన్ సభ? ఇప్పుడే మాట్లాడుకున్నాం ఏఐకేసీకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే స్వామి సహజానంద సరస్వతి. మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఏఐకేఎస్ ఎస్ అంటే స్వామి సహజానంద సరస్వతిని గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియా కిసాన్ సభ కదా, స్వామి సహజానంద సరస్వతిని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటారంటే ఆల్ ఇండియా కిసాన్ సభ ఆర్ ఆల్ ఇండియా ఫార్మర్ యూనియన్, ఆల్సో నోన్ యాజ్ అఖిల భారతీయ కిసాన్ సభ, is the name of the peasant front of the Communist Party of India. The important peasant movement formed by the Sahajananda Saraswati in 1936. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మాప్లా, ఈ పేరు వినే ఉంటారు. మాప్లా రెబెలియన్ టుక్ ప్లేస్ బిట్వీన్. మాప్లా రెబెలియన్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1921 నుండి 1922 మధ్యలో జరిగిందండి. మాప్లా రెబెలియన్ టుక్ ప్లేస్ ఎప్పుడు జరిగిందంటే 1921 నుండి 1922 మధ్యలో జరిగింది. ద మల్బార్ రెబెలియన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ద మాప్లా ముస్లిమ్స్ riots happened from the August 20, 1921 to 1922 in Malabar region of Kerala. Mopla rebellion had been uprising of Muslim tenants against British rules and local Hindu landlords. It was armed revolt. ఇక్కడ చూసినట్లయితే it was led by the Ali Musliar వర్ణకునంత్ కునజామిద్ అనే పర్సన్ లీడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, when did మాప్లా రివోల్ట్ మాప్లా రివోల్ట్ అన్న మల్బార్ రిబెలియన్ అన్న ఒకటేనండి. అది ఎక్కడ జరిగిందంటే కేరళలో జరిగింది. టేక్స్ ప్లేస్ ఎప్పుడు జరిగింది అంటే 1921లో జరిగిందండి. ఆగస్ట్లో జరుగుతుంది. 1921 ఆగస్ట్. రివోల్ట్ స్టార్టెడ్ ఇన్ బెంగాల్ ఇన్ 1859-60 డ్యూ టు ద కల్టివేషన్ ఆఫ్ అప్పుడు చూడండి 1859-60 మధ్యలో బెంగాల్లో రివోల్ట్ స్టార్ట్ అయింది. ఏ పంట కోసం అంటే ఇండిగో ఉంది. ఇండిగో కల్టివేషన్ కోసమే అప్పుడు ఫైట్ జరిగింది. రివోల్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది బెంగాల్లో. ఇన్ 1859 peasants of Bengal refused to grow indigo for European planters. It came called Neil Badawi. తర్వాత ద ప్లే నీల్ దర్పణ రాసింది ఎవరు అంటే మనకి దేనబంధు మిత్ర వాజ్ రిటర్న్ డ్యూరింగ్ 1850-1859 మధ్యలో నీల్ దర్పణం రాసింది ఎవరు అంటే మనకి దేనబంధు మిత్ర డిఎం వెరీ వెరీ రిపీటెడ్ క్వశ్చన్ అండి. నీల దర్పణం రాసింది ఎవరు అంటే దేనబంధు మిత్ర వాజ్ రిటర్న్ డ్యూరింగ్ 1858-59. ఓకేనా? ఇక రిమైనింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయి చెప్తానండి. హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండిగో కమిషన్? ఎవరు అంటే ఇండిగో కమిషన్కి చైర్మన్ ఎవరు అంటే డబ్ల్యూఎస్ షంటోనీ కారన్. ఎందుకంటే 1860 విత్ డబ్ల్యూఎస్ స్టెనో కార్ ఇస్ ద చైర్మన్. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఇండిగో కమిషన్ ఇన్ 1860 గవర్నమెంట్ హ్యాడ్ స్టాప్డ్ ఇండిగో కల్టివేషన్ 1860. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి. హూ రోడ్ ద నీల్ దర్పణం రాసింది ఎవరు అంటే దేనబంధు మిత్ర. ఆప్షన్ సి. నీల దర్పణ్ ఇస్ రిటర్న్ బై దేనబంధు మిత్ర. నీల దర్పణం రాసింది ఎవరండి? దేనబంధు మిత్ర. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది, బాగా ఫోకస్ అయ్యండి. నీలబంధు మిత్ర రాసింది ఎవరు? నీల దర్పణం రాసింది ఎవరు అంటే దేనబంధు మిత్ర. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ట్రైబల్ మూమెంట్స్ చూడండి. ఇన్ ద ఇయర్ బ్రిటిషర్ సైన్డ్ ద పీస్ అగ్రిమెంట్ విత్ ఒడిస్సా కోన్స్. మనకి ఎప్పుడంటే 1846లో కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1848 ఇక్కడ ఆప్షన్ ఏ. అదేంటంటే చూడండి, ఆఫ్టర్ బ్రిటిష్ సైన్డ్ ద పీస్ అగ్రిమెంట్ విత్ ఒడిస్సా కోన్ ఇన్ 1848 దిస్ మూమెంట్ ఎండ్ విత్ 1857లో ఎండ్ అయిందండి. హూ రోడ్ ద ఫేమస్ నవల్ ఆనందమఠ్ డ్యూరింగ్ ద
ఇండియన్ నేషనల్ మూమెంట్. ఆనంద్ మఠ్ నవల్ని రాసింది ఎవరు అని అడుగుతున్నారండి. ఆనంద్ మఠ్ నవల్ని రాసింది ఎవరు అంటే సచీంద్రనాథ్ సహనాల, రవీంద్రనాథ్ ఠాగూర, బంకించంద్ర చటోపాధ్యాయ, అరవింద్ ఘోష్. మనకి బంకించంద్ర చటర్జీ. ఇక్కడ మీరు చూడొచ్చు ఆనంద్ మఠ్ రాసింది ఎవరు అంటే బంకించంద్ర చటర్జీ అండి. వెరీ వెరీ ఆప్షన్ సి బంకించంద్ర చటర్జీ, రైట్. 190. Anand Math is a Bengal novel written by Bankim Chandra Chattopadhyay and it was published in 1882 AD. The novel is set in the event of Sannyasi rebellion which took place in the late 18th century. ఇది గుర్తుపెట్టుకోండి. ఆనంద్ మఠ్ రాసింది ఎవరు అంటే బంకిం చంద్ర చట్టోపాధ్యాయ. హూ లీడ్ ద సంతాల్ రివోల్ట్ 1856 హెల్డ్ ఇన్ ఇండియా. ఎవరు లీడ్ చేశారు అంటే మనకి సిద్ధు అండ్ కన్హా అనే పర్సన్స్ ఈ సంతాల్ రివోల్ట్ని 1855-56 టైంలో లీడ్ చేయడం జరిగింది. ద సంతాల్ రివోల్ట్ ఇన్ ఇండియా 1855-56 వాజ్ లీడ్ బై 4 మర్మర్ బ్రదర్స్ సిద్ధు, కన్హా, చంద, భైరవ. వీళ్ళు నలుగురు కలిపి ఈ సంతాల్ రివోల్ట్ని వీళ్ళు లీడ్ చేయడం జరిగిందండి. అగెనెస్ట్ బోత్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా చేయడం జరిగింది. అదేవిధంగా జమీందార్ సిస్టమ్కి అగెనెస్ట్గా వీళ్ళు సంతాల్ రెబెలియన్ 1855లో చేయడం జరిగిందండి. నెక్స్ట్, వెన్ డిడ్ సంతాల్ రెబెలియన్ బ్రేక్అవుట్. ఎప్పుడు బ్రేక్అవుట్ అయింది అంటే మనకి 1855లో ఇది బ్రేక్అవుట్ అయిందండి. తర్వాత డాష్ వాజ్ దల్వారి ఆఫ్ ట్రావెన్కోర్ హూ లీడ్ ద రివోల్ట్ ఆఫ్ 1808 వాజ్ హ్యాంగ్డ్ ఇన్ పబ్లిక్. సో ఎవరంటే వేలతంపి వాజ్ ద దలావా ఆఫ్ ట్రావెన్కోర్ అండి. ఈ లీడ్ రివోల్ట్ ఇన్ కేరళ ఎగైనెస్ట్ ఎవరికంటే బ్రిటిషర్కి వ్యతిరేకంగా 1887 టైంలో వేలతంప అనే పర్సన్ ఈ ఎగైనెస్ట్గా ఫైట్ చేయడం జరిగిందండి. ఈజ్ ద బెస్ట్ నోన్ ఫర్ ద బిగినింగ్ వన్ ఆఫ్ ది ఎర్లీయెస్ట్ ఇండివిజువల్ రెబెల్ ఎగైనిస్ట్ అండి. ఈ ఎగైనిస్ట్ని ఏమని పిలుస్తారు అంటే దిస్ రివోల్ట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ వెలతంపి రివోల్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. వెలతంపి రివోల్ట్ అని దేన్ని పిలవడం జరుగుతుంది అంటే మనకి వెలతంపి అనే పర్సన్ దల్వా ఆఫ్ ట్రావెన్కోర్ ఆ టైంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆపోజిట్గా ఫైట్ చేయడం జరుగుతుంది. అప్పుడు వెలతంపి రివోల్ట్ అని కూడా పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్, వెలతంపి దల్వా వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్స్ ఈజ్ నోన్ ఫర్ ద రెబెలింగ్ ఎగెన్స్ట్ ద బ్రిటిషర్స్ అని. ట్రావెన్కోర్ ఎక్కడుందండి? ఏ ఆన్సర్ మనకు ట్రావెన్కోర్. నెక్స్ట్, ఇప్పుడు చూడండి సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఈ టాపిక్ నుండి మనకి వెరీ వెరీ రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో. చాలా ఫోకస్ చేయండి. వెన్ డిడ్ సర్ విలియం జాన్స్ ఫౌండ్ ఏసియాటిక్ సొసైటీ. ఎప్పుడు విలియం జాన్స్ ఏసియాటిక్ సొసైటీని స్టార్ట్ చేయడం జరిగింది అంటే మనకి 1784లో విలియం జాన్స్ అనే పర్సన్ ఏసియాటిక్ సొసైటీని స్టార్ట్ చేయడం జరిగింది. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఈ స్కాలర్లీ సొసైటీ ఫౌండెడ్ ఆన్ జనవరి 15వ తేదీ 1784న సర్ విలియం జాన్స్ ఏ బ్రిటిష్ లాయర్ అండి. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ సొసైటీ వాజ్ ప్రమోట్ ఓరియంటల్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే కలకత్తాలో ఉంది. కలకత్తాలో ఉందండి. ఇట్ సొసైటీ వాజ్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ సిన్స్ 1984. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సర్ విలియం జాన్స్ ఏసియాటిక్ సొసైటీని ఎప్పుడు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. 1784లో స్టార్ట్ చేయడం జరిగింది. 1784లో ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉందంటే కోల్కత్తాలో ఉంది హెడ్ క్వార్టర్, కోల్కత్తా. నెక్స్ట్, డాష్ ఎస్టాబ్లిష్డ్ బై ఆత్మరాం పాండురంగా ఇన్ బాంబే ఇన్ 1867 వాజ్ ఎ మూమెంట్ ఆఫ్ రిలీజియస్ అండ్ సోషల్ రిఫార్మ్. ఇక్కడ మనకి ఆత్మారాము పాండురంగ స్టార్ట్ చేసింది ఏంటని అడుగుతున్నారు.
ప్రార్థన సమాజ, బ్రహ్మ సమాజ, ఆర్య సమాజ, సత్యశోధక సమాజ. ఇక్కడ మనకి ఆత్మారాం పాండురంగ మనం స్టార్ట్ చేసింది ఏంటంటే ప్రార్థన సమాజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత బ్రహ్మ సమాజ్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్. ఒకసారి రాజా రామ్మోహన్ రాయ్ కోసం కొంచెం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ ఎప్పుడు జన్మించాడు అంటే 1772 సంవత్సరంలో జన్మించడం జరుగుతుంది. ఇతను మొదటగా ఏం చేశాడు అంటే 1815 సంవత్సరంలో మనకి ఆత్మీయ సభ స్థాపించాడు. 1828 వరకు దాన్ని ఆత్మీయ సభగానే ఉంచాడు. 1828 తర్వాత ఏం చేశాడు, దాన్ని బ్రహ్మ సభగా మార్చాడు. 1815 సంవత్సరంలో ఆత్మీయ సభ స్టార్ట్ చేశాడు. 1828 వచ్చేసరికి అదే పేరు మార్చాడు. ఎలా వచ్చింది, దాన్ని బ్రహ్మ సమాజం అనే పేరు, అది బ్రహ్మ సభగా పేర్చాడు. 1829లో ఏం చేశారు, బ్రహ్మ సమాజంగా పేరు మార్చారండి. 3 చేశారు. ఫస్ట్ 1815 సంవత్సరంలో ఆత్మీయ సభను స్టార్ట్ చేశాడు. 1828 సంవత్సరంలో దాన్ని బ్రహ్మ సభగా మార్చాడు. 1829లో బ్రహ్మ సమాజం అని పేరు మార్చడం జరిగింది. అయితే రాజా రామ్మోహన్ రాయ్ని ఏమని పిలవడం జరుగుతుంది అంటే భారతీయ సంస్కృత పునర్జీవ పితగా పేర్కొంటారండి. భారత సాంస్కృతిక పునర్జీవ పితామహుడు ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకో బిట్ ఏంటంటే సతీ దురాచారానికి వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేసింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇతనికి సహాయం చేసింది ఎవరు అంటే ఇతనికి సాయం చేసింది ఎవరు అంటే విలియం బెంటిక్ సతీ సాగమన దురాచారాన్ని రూపుమాపుటకు ఆంగ్ల గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటిక్తో కలిసి 1829లో సతీ సాగమనాన్ని నిషేధం చేస్తాడండి. ఇతను రాసిన బుక్కులు కూడా కొన్ని ఇంపార్టెంట్. అవి ఏంటంటే సంవాద కౌముది అనే బుక్ను కూడా రాయడం జరిగింది. అదేవిధంగా 1825 సంవత్సరంలో వేదాంత కాలేజ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఏ కాలేజ్ అంటే వేదాంత కాలేజ్ని ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇతనికి రాజా అని బిరుదు ఇచ్చింది ఎవరు అంటే రెండో అక్బర్ అండి. ఎందుకు ఇస్తారు అంటే 1831 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి రెండో అక్బర్ ఉంటారండి. ఇతనికి రాజా అని బిరుదు ఇచ్చి ఎక్కడ పంపిస్తాడు, ఇంగ్లాండ్కి పంపించడం జరుగుతుంది. సో రాజా అని బిరుదు ఇచ్చింది ఎవరు అంటే అక్బర్ II. ఇతను స్థాపించిన కాలేజ్ పేరంటే వేదాంతు. ఇతను రాసిన పత్రిక పేరంటే సంవాద కౌముది. ఇతను సతీసాగమనాన్ని 1829 సంవత్సరంలో ఎవరితో కలిసి నిషేధించారు అంటే విలియం బెంటిక్తో కలిపి నిషేధించడం జరిగింది. బ్రహ్మ సమాజాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1829 సంవత్సరంలో. ఇది రాజా రామ్మోహన్ రాయ్ కోసం. ఇంత డీటెయిల్ మీరు తెలిసినట్లయితే హ్యాపీగా మీరు రాష్ట్రోచ్చరమైన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఆర్య సమాజ్ చూసినట్లయితే ఈ బ్రహ్మ సమాజం ఎవరు స్టార్ట్ చేశారండి, రాజా రామ్మోహన్. ఆర్య సమాజ్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. ఒకసారి ఆ స్వామి దయానంద సరస్వతి కూడా మనం నీట్గా డిస్కస్ చేద్దాం. మనకి 1824 సంవత్సరంలో గుజరాత్లోని మార్వా సంస్థానంలోని టంకార గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తారు. ఎవరంటే మనకి స్వామి దయానంద సరస్వతి. అతని యొక్క ఫస్ట్ నేమ్ ఏంటంటే మూలశంకరుడు. స్వామి దయానంద సరస్వతి యొక్క ఫస్ట్ నేమ్ ఏంటంటే మూలశంకరుడు. అయితే 1875లో ఏం చేస్తారు అంటే దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఎక్కడ స్థాపిస్తాడు, బొంబాయిలో స్థాపిస్తాడు. ఆర్య సమాజాన్ని బొంబాయిలో స్థాపించడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తాడు అంటే ఆర్య సమాజ కేంద్రాన్ని మనకి లోహర్కి తరలించేస్తాడు. నెక్స్ట్ ఇతను ఒక బుక్ రాస్తాడండి, ఒక నినాదం కూడా ఏడిస్తాడు. ఏంటంటే వేదాలకి మరలిపోండి లేదా వేదాలకి పదండి, గో బ్యాక్ టు వేదాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. క్లియరా? ఇది మనకి ఆర్య సమాజం కోసం. సత్యశోధక సమాజం అంటే మనకి సత్యశోధక సమాజాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి సత్యశోధక సమాజాన్ని
ఎవరు స్థాపిస్తారు అంటే జ్యోతిబాయి పులే. ఓకేనా. ఇక్కడ చూడండి, ప్రార్థనా సమాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆత్మరాం పాండురంగ ఇన్ బాంబే 1867 was an movement of religious social reforms established Dr. Atmarama Panduranga. It was reform movement with Hinduism. M.G. Renade. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ప్రార్థనా సమాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ బాంబే? ప్రార్థనా సమాజాన్ని బాంబేలో ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. 1867 అండి. 1867లో స్టార్ట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రార్థనా సమాజ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఇన్స్టిట్యూషన్ దట్ వర్క్డ్ ఫర్ ద రిలీజియస్ యాజ్ వెల్ యాజ్ సోషల్ రిఫార్మ్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బాంబే డాష్. ఎవరు స్టార్ట్ చేశారని అడుగుతున్నారు అండి. ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఆత్మరాం పాండురంగ. ప్రార్థనా సమాజాన్ని స్టార్ట్ చేసింది ఆత్మరాము పాండురంగ. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీ ఆర్ ద స్టార్టెడ్ ద క్యాంపైనింగ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ క్యాంపైన్ ద ఎయిమ్ దట్ క్రియేట్ సొసైటీ ఇయర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆల్సో గెట్ ఈక్వల్ హ్యూమన్ రైట్స్ అని ఎవరు క్యాంపైన్ చేశారని అడుగుతున్నారు. చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కరా, ఈవి రామస్వామియా, సారంగపాణియా, ముత్తుల లక్ష్మియా. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం క్యాంపైన్ చేసింది ఎవరు అంటే ఈవి రామస్వామి. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1925 బై రామనాథన్ హూ ఇన్వర్టెడ్ బై ఈవి రామస్వామి హూ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ద పెరియర్ బై హిస్ ఫాలోవర్స్. ఇప్పుడు జరుగుతుందండి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. ఎక్కడ అది ద్రవిడియన్ మూమెంట్ కూడా చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గాంధీజీ ఫౌండెడ్ హరిజన సేవక సంఘ్ ఇన్ డాష్ టు ఎరాడికేట్ అన్టచబిలిటీ అండ్ అప్లిఫ్ట్ ద డిప్రెస్డ్ క్లాసెస్. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే గాంధీజీ స్థాపించిన హరిజన సేవక సంఘ్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే మనకి 1932లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 1932లో స్టార్ట్ చేస్తారు. ఎవరంటే మహాత్మా గాంధీ. దేనికోసం అంటే అన్టచబిలిటీ అంటరానితనాన్ని మనకి నిషేధించడానికి, అన్టచబిలిటీని నిషేధించడానికి మనకి ఇది తీసుకొస్తారు గాంధీజీ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్ శాంపోర్ మిషన్ వాజ్ ఫౌండెడ్. ఎవరంటే సెరంపోరి మిషన్ ఏదంటే బి అండి, విలియన్ క్యారీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఆత్మీయ సభ ఫౌండర్? ఆత్మీయ సభ ఫౌండర్ ఎవరు అంటే ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆత్మీయ సభ ఫౌండర్ రాజా రామ్మోహన్ రాయ్ అని. ఎప్పుడు అంటే ఆత్మీయ సభ ఫస్ట్ స్టార్ట్ చేయడం చేసిందే 1815లో స్టార్ట్ చేస్తాడు. 1815లో స్టార్ట్ చేస్తాడు. అది 1828 వరకు ఆత్మీయ సభగా ఉంటుంది. 1828లో బ్రహ్మ సభగా మారుతుంది. 1829లో బ్రహ్మ సమాజంగా మారుతుంది. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ ప్రీక్యూర్ ఇన్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ బెంగాల్. మనకి రాజా రామ్మోహన్ రాయ్ గురించి అడుగుతున్నారు. రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేసింది ఏంటంటే ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజ్. ఈ మూడు పేర్లు వస్తే ఖచ్చితంగా అది రాజా రామ్మోహన్ రాయ్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే మనకి ఆత్మ సభ గురించి అడుగుతున్నాడు. ఆప్షన్లో చూడండి. ఆత్మీయ సభ, ప్రార్థన సమాజ, ధర్మసభ, ఆర్య సమాజ్ కాదు, ప్రార్థన సమాజ్ కాదు, ఆత్మీయ సభ. ఆర్య సమాజ్ ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ప్రార్థన సమాజ్ అంటే మనకి ఆత్మరాం పాండురంగ. ఆత్మీయ సభ ఉంది ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 1815లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎర్లియర్ లీడర్ ప్రార్థనా సమాజ్ మూమెంట్ చూస్తున్నట్లయితే ఫస్ట్ మనకి లీడర్ ఎవరు అంటే ప్రార్థనా సమాజ్ని ఆత్మరాం పాండురంగ తర్వాత లీడ్ చేసింది ఎవరు అంటే మనకి ఎంజీ రనడే, మహాదేవ్ గోవింద రనడే అంటారండి. మహాదేవ్ గోవింద రనడే వాజ్ వన్ ఆఫ్ ది ఎర్లీ లీడర్ ఆఫ్ ది ప్రార్థనా సమాజ్ మూమెంట్. ప్రార్థనా సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై ఆత్మరాం పాండురంగ 31st March 1867. ఓకేనా. వెన్ కేశవ్ చంద్ర సేన్ విజిటెడ్ మహారాష్ట్ర
ఎయిమ్ టు మేక్ పీపుల్ బిలీవ్ ఇన్ వన్ గాడ్, వర్షిప్ ఓన్లీ వన్ గాడ్, ఒకే దేవుడిని పూజించాలని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సోషల్ రిఫార్మర్ ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్ ఇన్ 1828? బ్రహ్మ సమాజం వచ్చింది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? 1828. ఎవరు అంటే పేరు సింపుల్గా స్వామి ఎవరండి? రాజా రామ్మోహన్ రాయ్. ఆప్షన్ సి. అంతే, బ్రహ్మ సభని కనిపిస్తే పెట్టి వచ్చింది రాజా రామ్మోహన్ రాయ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ ప్రాధాన్చార్య ఆఫ్ ది బ్రహ్మ సమాజ్ వాజ్ ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ తర్వాత ఏమైందంటే 1839 నుంచి అప్పుడు ఎవరు లీడ్ చేస్తారు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ సమాజాన్ని లీడ్ చేస్తారండి. ఎవరు వెళ్ళిపోయిన తర్వాత మనకి రాజారామోహన్ రాయ్ అయిపోయిన తర్వాత లీడ్ చేసింది ఎవరు అంటే మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ వస్తారండి. దేవేంద్రనాథ్ ఠాగూర్ వచ్చి 1839లో తత్వ బోధన స్థాపిస్తారండి. తత్వ బోధన సభ స్థాపించింది ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ అండి. తర్వాత కేశవ చంద్రసేనన్ వస్తాడండి 1838లో. ఓకేనా? ఇలా మనకి 1 by 1 బ్రహ్మ సమాజం కోసం. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండెడ్ రీఫార్మ్ అసోసియేషన్ నోన్ యాజ్ ద బ్రహ్మసభ, లేటర్ నోన్ యాజ్ ద బ్రహ్మ సమాజ్, ఇన్ విచ్ సిటీ ఆఫ్ ది ఇండియా? ఎక్కడని అడుగుతున్నారు? కోల్కతా అండి. ఎక్కడంటే కోల్కతా, బెంగాల్. డి. వేర్ డిడ్ బ్రహ్మ సమాజ్ ఆరిజినేటెడ్? బెంగాల్. ఏ. ఇంకా తెలిసినప్పుడు ఇంకా హూ స్టార్టెడ్ మహిళా సభా మండలి ప్రమోట్ ఉమెన్స్ రైట్స్ ఇన్ 1852 అంటే సావిత్రిబాయి పులే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సావిత్రిబాయి పులే స్టార్టెడ్ మహిళా సేవా మండలి టు ప్రమోట్ ఉమెన్స్ రైట్. సావిత్రిబాయి పులే ఇస్ కన్సిడర్డ్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా. ఎవరు అంటే సావిత్రిబాయి పులే. మహిళా సేవా మండలిని ప్రమోట్ చేసింది ఎవరు అంటే సావిత్రిబాయి పులే. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్. పూణే, ఇక్కడ చూడండి పర్సన్ కరెక్ట్గా అడుగుతున్నాడు. చూసినట్లయితే సత్యశోధక సమాజం స్టార్ట్ చేసింది ఎవరు అంటే జ్యోతిబాయి పులే. ఇది ఒక్కటి మీకు తెలిసిపోయింది. పూనా సార్వజనిక సభను స్టార్ట్ చేసింది ఎవరు? థియోసఫికల్ సొసైటీని స్టార్ట్ చేసిన సరోజినీ నాయుడు కాదు. హిందుస్థానీ సోషలిస్టిక్ కాదు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సత్యశోధక సమాజం ఎవరు స్టార్ట్ చేశారు అంటే జ్యోతిబాయి పులే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడే కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఆ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ మనకి పూనా శ్రావణిక సభని స్టార్ట్ చేసిందంటే ఎవరంటే ఎంజి రెనడే. హిందూ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే చంద్రశేఖర్ ఆజాద్. థియోసఫికల్ సొసైటీని స్టార్ట్ చేసింది ఎవరు అంటే అనిబిసెంట్ అండి. ఈ 3 పాయింట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సత్యశోధక సమాజ్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే జ్యోతిబాయి పులే. తర్వాత పూనా సార్వజనిక సభను స్టార్ట్ చేసింది ఎవరంటే ఎంజి రెనడే. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏ స్టార్ట్ చేసింది చంద్రశేఖర్ ఆజాద్. థియోసఫికల్ సొసైటీని స్టార్ట్ చేసింది అనిబిసెంట్ అండి. నెక్స్ట్. డాష్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ ద రివీల్ ఆఫ్ హిందూయిజం అండ్ స్ప్రెడ్ ఆఫ్ హిజ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అద్వైతి వేదాంతి నోన్ యాజ్ నియో వేదాంతి ఇన్ వెస్ట్. స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి దయానంద, సామ్రాట్ అశోక. ఇక మీకు చూసినట్లయితే స్వామి వివేకానంద వాజ్ ఇండియన్ ఫిలాసఫర్. స్వామి వివేకానంద వాజ్ ద ఇండియన్ ఫిలాసఫర్ అండ్ డిసిప్లిన్ ఆఫ్ ఇండియన్ మైస్టిక్ రామకృష్ణ. ఈ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ వేదాంతి అండ్ యోగా at the western world. He also played major role in the reveal of Hinduism, spread of Advaita Vedanta Sankaracharya known as the Neo Vedanti in West Belvanad was founded by him. సింపుల్ అండి. స్వామి వివేకానంద బర్త్డే సందర్భంగానే నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ నేషనల్ యూత్ డే మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాలా లజపత్ రాయ్ వాజ్ అసోసియేటెడ్ విత్ సత్యశోధక సమాజ కాదు. సత్యశోధక సమాజం ఎవరండి? జ్యోతిబాయి పులే. నెక్స్ట్ చిన్మయి మిషన్. నెక్స్ట్ సర్వోత్తోధిక సభ, సర్వెంట్స్ ఆఫ్ పీపుల్స్ సొసైటీకి సంబంధించిన పర్సన్ ఎవరంటే
లాలా లజపతి రాయ్ అసోసియేటెడ్ విత్ 1921. లాలా లజపతి రాయ్ని ఏమని పిలుస్తారో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అతని బిరుదు చాలా ఇంపార్టెంట్ అండి. సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటీ వాజ్ ఫౌండెడ్ బై లాలా లజపతి రాయ్ ఇన్ 1921 అట్ లాహోర్లో స్టార్ట్ చేస్తాడు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై మహాత్మా గాంధీ. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సొసైటీ ఏంటంటే ట్రైన్ నేషనల్ మిషనరీస్ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ద మదర్ ల్యాండ్. భారత భూమికి వాళ్ళు సర్వీస్ చేయాలని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈజ్ దేర్ డ్యూటీ వర్క్ ఎడ్యుకేషనల్, కల్చరల్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ విధంగా ఇది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే లాలా లజపతి రాయ్ స్టార్ట్ చేసింది ఏంటంటే సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని స్టార్ట్ చేసింది ఎవరు అంటే లాలా లజపతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామకృష్ణ మిషన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1897 బై. రామకృష్ణ మిషన్ని 1897లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు అంటే స్వామి వివేకానంద మనకి 1897 టైంలో రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. రామకృష్ణ మిషన్ ఈజ్ ద ఫిలాంథ్రపిక్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ శ్రీరామకృష్ణ చీఫ్ డిసిప్లిన్ స్వామి వివేకానంద మే 1, 1897 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే స్వామి వివేకానంద అవుతుంది. ఆప్షన్ ఏ. రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేసింది ఎవరంటే స్వామి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఇమీడియట్లీ సక్సీడెడ్ రాజా రామ్మోహన్ రాయ్ ఇస్ ద లీడర్ ఆఫ్ ది బ్రహ్మ సమాజ్. రాజా రామ్మోహన్ తర్వాత ఎవరు అంటే ఇప్పుడే చెప్పడం జరిగింది దేవేంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పడం జరిగింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ అని లీడ్ చేసింది. రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత ఎవరంటే మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ అండి. దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధన సభను కూడా స్థాపించడం జరుగుతుంది 1839లో. నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ద సన్ ఆఫ్ ది ద్వారకానాథ్ ఠాగూర్. ఈ అలాంగ్ విత్ రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండెడ్ బ్రహ్మ సమాజ్. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద రాజా రామ్మోహన్ రాయ్ మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్ సక్సీడెడ్. హీ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద బ్రహ్మ సమాజ్ లీడర్ ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1896 మహర్షి దొండకేశవ కార్వే సెట్ అప్ ఆశ్రమ్ ఎట్ డాష్ ఎడ్యుకేట్స్ విడోస్ అండ్ అదర్ ఉమెన్ యాజ్ ఈ బిలీవ్డ్ ఇన్ ఎంపవర్మెంట్ త్రూ ఎడ్యుకేషన్. ఏ అంటే పూణే అండి. మనకి సి డికే కార్వే అని పిలవడం జరుగుతుంది. మహర్షి దొండకేశవ కార్వే సెటప్ ఒక ఆశ్రమం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ అంటే పూణేలో మనకి ఒక ఆశ్రమం స్టార్ట్ చేస్తారు. దేనికంటే టు ఎడ్యుకేట్ విడోస్ అండ్ అదర్ ఉమెన్స్. మహర్షి దొండకేశవ కార్వే సెటప్ ఆశ్రమ్ ఎట్ పూణే ఇన్ 1896. ఈ బిలీవ్డ్ ఎంపవర్మెంట్ త్రూ ది ఎడ్యుకేషన్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. 1824లో గుజరాత్లోని మార్వా సంస్థానంలో టంకారా గ్రామంలో ఒక బ్రాహ్మణి కుటుంబంలో స్వామి దయానంద సరస్వతి జన్మించడం జరుగుతుంది. దయానందన తొలి పేరు ఏంటంటే మూలశంకరుడు. ఇతను 1875లో దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని బొంబాయిలో స్థాపించడం జరుగుతుంది. తర్వాత కాలంలో మనకి ఏం చేస్తాడు అంటే లాహోర్కి మార్చడం జరుగుతుంది. గో బ్యాక్ టు వేదస్ అని చెప్పింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సోషల్ రీఫార్మర్ రోడ్ ద బుక్ బ్యారెనో పర్కాయో అనే బుక్ని రాసింది ఎవరు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ అండి. మనకి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కోసం మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. 1920 సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రంలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జన్మించడం జరుగుతుందండి. అయితే ఈ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మనకి బాగా దేనికి ఫేమస్ అంటే వితంతు పునర్వివాహ చట్టం రావడానికి బాగా కృషి చేసింది ఎవరు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. వితంతు పునర్వివాహ చట్టం రావడానికి కృషి చేశాడు 1856లో. అందువల్లే మనకి వితంతు వివాహం ఫస్ట్ మన దేశంలో తొలి చట్టబద్ధమైన వితంతు వివాహం జరిపించింది ఎవరు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. మహిళల కోసము పాఠశాలలు కాలేజీలు కూడా
స్థాపించడం జరిగిందండి. ఇక్కడ ఈశ్వరచందర్ విద్యాసాగర్, ఆ విద్యాసాగర్ అనే బిరుదు అనేది చూసినట్లయితే విద్యాసాగర్ అనేది బిరుదండి. ఎందుకు వచ్చిందంటే కలకత్తాలోని సంస్కృత కళాశాల ఇతని ప్రతిభకు మెచ్చి విద్యాసాగర్ అని బిరుదు అనేది ఇవ్వడం జరిగిందండి. ఇతని బిరుదులు ఏంటంటే పండిత్ అని, ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా, ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రిఫార్మర్ ఇన్ ఇండియా అనే బిరుదు ఎవరిదంటే ఈశ్వరచందర్ విద్యాసాగర్. ఇతను దేనికోసం ఫైట్ చేశాడు అంటే వితంతు పునర్వ చట్టం కోసం ఫైట్ చేశాడండి. చూడండి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి Barano Prize 1855 in Bengal in primary written 19th century social reformer Ishwarachandra Vidyasagar. His famous works are Barrel Pension. Simple అండి. ఆప్షన్ సి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జర్నల్స్ వాజ్ పబ్లిష్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ అమంగ్ ద పారిసెస్ ఇన్ 1851? ఎవరు అంటే రాష్ట్రగుప్తర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ అండి. రాష్ట్రగుప్తరు రాసింది ఎవరని అడుగుతుంటాడు. ఒకసారి ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీకు చెప్తాను చూడండి. రిలీజియస్ రిఫార్మ్ బిగన్ అమాంగ్ ద ప్యారిసెస్ ఇన్ ముంబై ఇన్ మిడ్ ఆఫ్ 19th century. ఇన్ 1851 మనకి రిఫార్మ్ అసోసియేషన్ వాజ్ ఫౌండెడ్ ద దాదాబాయి నౌరోజీ, ఎస్ఎస్ బెన్గలా అండ్ అదర్స్. They started journals Rashtraguptar for the purpose of the social religious reforms among the Parsis. రాష్ట్రగుప్తరు మీరు గుర్తుపెట్టుకోండి మనకి ఎవరంటే దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1889 డాష్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ముక్తి మిషన్, ఏ రిఫ్యూజ్ ఫర్ యంగ్ విడోస్ హూ హ్యాడ్ బీన్ డిస్క్రెడిటెడ్ అండ్ అబ్యూజ్డ్ బై దేర్ ఫ్యామిలీస్. వాళ్ళ కోసం ఏది స్టార్ట్ చేశారు అంటే పండిట్ రామబాయ్ ఎస్టాబ్లిష్డ్ ముక్తి మిషన్ ఇన్ పూణే. ఆప్షన్ డి అండి. పండిట్ రామబాయ్ ఎస్టాబ్లిష్డ్ ముక్తి మిషన్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే పండిట్ రామబాయ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ బ్రిటిషర్స్ రిఫార్మర్స్ క్యాంపైనర్స్ ఫర్ ఉమెన్ రైట్స్ అండ్ సపోర్ట్స్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం? ఎవరంటే అనీ బెసెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈమె ఫస్ట్ ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి మహిళ అండి. మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే సరోజిని నాయుడు. మొదటి మహిళ ఎవరు అంటే అనీ బెసెంట్. అయితే అనీ బెసెంట్ ఏ సమావేశానికి అధ్యక్షత వహించారు, ఐఎన్సీలో ఎక్కడ జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు, అది ఏ సంవత్సరంలో వహించారు, ఏ సంవత్సరంలో అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ కో-ఫౌండెడ్ కలకత్తా యూనిటేరియన్ సొసైటీ అండ్ ఫౌండెడ్ ద బ్రహ్మ సమాజ్ స్టార్ట్ చేసింది ఎవరు అండి? రాజా రామ్మోహన్ రాయ్. ఏ. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ యాక్ట్ వాజ్ పాస్డ్ అబాలిష్ సత్ప్రథ? ఎవరంటే ఆప్షన్ సి అండి. సతీ అండి. సతీ సగమనాన్ని రూపుమాపింది ఎప్పుడండి? 1829 సతీ దురాచారాన్ని. సతీ. నెక్స్ట్, ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ వైస్ఫరస్ కాంపైనర్ అగైనెస్ట్ సతీప్రథ. ఈ wrote article journals సంవాది కౌముది అడ్వకేటింగ్ ప్రొహిబిషన్ ఆన్ December 4, 1859. ఎవరితో కలిసి అంటే లార్డ్ విలియం బెంటిక్తో కలిసి. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకోసం రోజుకు 3 వీడియోలు చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి మీకు ప్రతిరోజు రోజుకు 3 వీడియోలు చేయడం జరుగుతుంది. మీ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా వీడియోస్ అనేవి చేయడానికి వీలవుతుందండి. రోజుకు 3 వీడియోలు చేయడం చాలా 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 హార్డ్ టాస్క్ అండి. సో మీకోసం ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎలాగైనా మీరు నా స్టూడెంట్స్ ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా జాబ్ కొట్టాలి అని ఒక దృఢ సంకల్పంతో నేను ప్రతిరోజు ఈ వీడియోలు చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఆర్కియలాజికల్ రిలేటెడ్ వర్క్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా 1784 AD by Europeans and Asiatic Society of Bengal was formed. Who was the founder? మనకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, మనం ఈరోజులో ఈ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏసిటిక్ సొసైటీని స్టార్ట్ చేసింది ఎవరు అంటే విలియం జోన్స్ అండి. ఆల్రెడీ క్వశ్చన్
డీటెయిల్గా చెప్పడం జరిగింది. హూ ఫౌండ్ ద సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్టార్ట్ చేసింది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్టార్ట్ చేసింది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. ఈ గోపాలకృష్ణ గోఖలే వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఈ యాడ్ ఫౌండెడ్ ఇట్స్ 12th June 1905లో స్టార్ట్ జరిగింది. ఎక్కడంటే మహారాష్ట్రలో. ఇతను మళ్ళీ దాన్ని అలాగా ఎక్స్టెండ్ చేసుకుని ఫర్దర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మనకి దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని కూడా స్టార్ట్ చేసింది ఇతనే. ఇక్కడ మనకి గోపాలకృష్ణ గోఖలే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ పర్సన్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ గదర్ చట్టోపాధ్యాయ వాజ్ ద నేమ్ ఆఫ్ ఎవరిది అంటే రామకృష్ణ పరమహంసని ఏమని పిలుస్తారు అంటే గదర్ చట్టోపాధ్యాయ వాజ్ ద నేమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్ స్టార్టెడ్ ప్లెడ్జ్ మూమెంట్. వాట్ వాజ్ ఇట్ పర్పస్? ప్లెడ్జ్ మూమెంట్ యొక్క పర్పస్ ఏంటంటే ప్రోహిబిట్ చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహాన్ని రద్దు చేయాలి అనే మూమెంట్ ఏంటంటే ప్లెడ్జ్ మూమెంట్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లెడ్జ్ మూమెంట్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ఫౌండెడ్ బై ది ఎంజే రనడే అండ్ రఘునాథన్ రావు వాజ్ సోషల్ రిఫార్మ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అక్కడ ప్లెడ్జ్ మూమెంట్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ ద శారదా యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1929 ఫర్ ప్రివెంటింగ్. శారదా యాక్ట్ దేనికోసం అంటే చైల్డ్ మ్యారేజ్ని తగ్గించడానికి కోసమే శారదా మూమెంట్ని తీసుకురావడం జరిగింది. ద శారదా యాక్ట్ వాజ్ పాస్డ్ 28 September 1929 ఫర్ ప్రివెంటేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్. ఇట్ వాజ్ పాస్డ్ ఎఫర్ట్స్ బై అర్బాలి శారదా. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాడ్ ఫౌండెడ్ ద ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. హూ హ్యాడ్ ఫౌండెడ్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ 1866 అంటే దాదాబాయి నౌరోజీ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ వాజ్ ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కమెన్స్డ్. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1960. వరకట్న నిషేధ చట్టం ఎప్పుడంటే 1960 అండి. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇండియాస్ లాస్ వాజ్ ఎనెక్టెడ్ ఆన్ May 1st 1961 intended the prevent giving the receive dowry. Okay, dowry prohibition act 1961. Which of the following statement is not correct about the Raja Ram Mohan Rai? ఒకసారి చూడండి. ఈ wrote the gift of monotheism. రైట్ వెరీ గుడ్. ఆ బుక్ని రాశాడు. ఈ ఫౌండెడ్ ద ఆర్య సమాజ్. రాంగ్. ఆర్య సమాజ్ కాదు, బ్రహ్మ సమాజ్ని స్టార్ట్ చేశాడు. సో ఆప్షన్ బి ఇస్ ద నాట్ కరెక్ట్ అంటున్నాడు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ బిలీవ్డ్ ఇన్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఈ కన్సిడర్ ద పైనర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ రిజన్స్. ఏమని పిలుస్తారు అంటే ఏమని పిలవడం జరుగుతుందంటే ఇతన్ని భారత సాంస్కృతిక పునర్జీవ పితామహుడుగా పిలవడం జరుగుతుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే పీనర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ మనకి రెనెసెన్స్ అని పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఫౌండ్ ద తత్వబోధ సభ. ఇప్పుడే మాట్లాడుకున్నాం. తత్వబోధన సభను స్టార్ట్ చేసింది ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. మనకు బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత లీడ్ చేసింది ఎవరు అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడు స్థాపిస్తాడు అంటే 1839లో స్టార్ట్ చేయడం జరుగుతుందండి తత్వబోధ సభ. నెక్స్ట్ క్వశ్చన్. ద లా దట్ పర్మిటెడ్ విడోస్ టు రీమ్యారేజ్. హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఇయర్. ఎప్పుడు అంటే 1856లో రావడం జరిగిందండి. 1856లో విడో రీమ్యారేజ్ యాక్ట్. ద హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ 1856. ఇట్ వాజ్ డ్రాఫ్టెడ్ బై ది లార్డ్ డల్హౌసీ అండ్ లార్డ్ కానింగ్. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వెరీ వెరీ ఫేమస్. ఇతను దేనికోసం అంటే ఈ విడో రీమ్యారేజ్ యాక్ట్ కోసం బాగా ఫైట్ చేయడం జరిగింది. 1856లో చట్టబద్ధమైన విడో రీమ్యారేజ్ యాక్ట్ని చేయడం జరుగుతుంది. ఇతనికి విద్యాసాగర్ అనే బిరుదు ఎందుకు వస్తుందంటే కలకత్తాలో సంస్కృత కాలేజీ వాళ్ళు ఇతను చేసిన పనులను మెచ్చి విద్యాసాగర్ అనే బిరుదును కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఫౌండెడ్ ద సత్యస్వాదక సమాజ్. సత్యస్వాదక సమాజ్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే జ్యోతిబాయి పులే అండి. సత్యస్వాదక సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై జ్యోతిబాయి పులే 24th September 1873 in Pune, Maharashtra. The Satyaswadak Samaj aimed spread education among the lower caste people to make them aware of the right.
సత్యశోధక సమాజ్ రిజెక్టెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్రాహ్మణ డామినేషన్స్ ఆఫ్ బేస్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఆల్ రిలీజియస్. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే సత్యశోధక సమాజం స్టార్ట్ చేసింది ఎవరు అంటే జ్యోతిబాయి పులే. ఇతను రాసిన బుక్ పేరు ఏంటండి, వెరీ వెరీ ఫేమస్ బుక్. అది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ బుక్ చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డినౌన్స్డ్ ద ఇన్జస్టిస్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అండ్ ఫౌండెడ్ ద సత్యశోధక సమాజ్. సత్యశోధక సమాజ్ అంటే ట్రూత్ సీకర్ సొసైటీని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి జ్యోతిబాయి పులే అంటారండి. జ్యోతిరాయ్ గోవిందరావు పులే. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సావిత్రిబాయి పులే చూసినట్లయితే ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా. ఓకేనా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సత్యశోధక సమాజ్, ఎవరు స్టార్ట్ చేశారంటే సత్యశోధక సమాజ్ జ్యోతిరాయ్ పులే. ఆప్షన్ ఏ. స్వామి వివేకానంద్, స్వామి దయానంద్ సరస్వతి ఏంటండి ఆర్య సమాజ్. ఓకేనా. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విడో రీమ్యారేజ్ యాక్ట్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 236 క్వశ్చన్ చూడండి. నేమ్ ద డచ్ హూ హెల్ప్డ్ రాజా రామ్మోహన్ రాయ్ ద ప్రమోషన్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మోడర్న్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియాకి రాజా రామ్మోహన్ రాయ్కి హెల్ప్ చేసిన డచ్ పర్సన్ ఎవరంటే డేవిడ్ హారీ. ఎవరండి? డేవిడ్ హారీ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వాజ్ ద వేద సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. వేద సమాజాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే కేశవ చంద్రసేన స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆప్షన్ ఏంటంటే ఎప్పుడు అంటున్నారు? 800 ఏదంటే వేద సమాజన. వెన్ వాజ్ వేద సమాజం స్టార్ట్ చేసింది ఎవరంటే ఎప్పుడంటే చూడండి 1864 అండి. వేద సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ కేశవ చంద్రసేన్ ఇన్ మద్రాస్ 1864లో స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఒకసారి కేశవ చంద్రసేన్ కోసం కొన్ని పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ మనం చూసినట్లయితే కేశవ చంద్రసేన్ బెంగాల్లోని 1838లో జన్మించడం జరుగుతుందండి. ఇతను ఇండియన్ మిర్రర్ అనే పత్రికను స్థాపించారు. ఎవరు అంటే కేశవ చంద్రసేన్. ఏ ఇయర్లో అంటే 1861లో స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇతని కాలంలో ఏమవుతుందంటే 1866లో ఏమవుతుందంటే బ్రహ్మ సమాజం అనేది 2 శాఖలుగా విడిపోతుంది. 1872లో ఇతని కృషి వల్ల ప్రభుత్వం సివిల్ మ్యారేజ్ యాక్ట్, బ్రహ్మ మ్యారేజ్ యాక్ట్ని చేసిందండి. తర్వాత కేశవ చంద్రసేన్ కృషి వల్లనే 1864లో మద్రాసులోని వేద సమాజాన్ని స్థాపించారండి. కేశవ చంద్రసేన్ కృషి వల్ల కె శ్రీధర నాయుడు 1864లో మద్రాసులో వేద సమాజాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆన్సర్ ఏమవుతుందంటే 1864. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అదే మళ్ళీ ఇతని కృషి వల్ల ఏమవుతుందంటే 1867లో మహారాష్ట్రలోని ఆత్మారాం పాండురంగ ప్రార్థన సమాజాన్ని స్థాపించాడండి. ఎవరు కృషి వల్ల అంటే కేశవ చంద్రసేన్ కృషి వల్లనే 1867లో ఆత్మారాం పాండురంగ ప్రార్థన సమాజాన్ని స్థాపించడం జరుగుతుందండి. 1878లో మన్నవ బొచ్చయ్య పంతులు అనే ఆంధ్రుడు మద్రాసులోని బ్రహ్మ సమాజంలో చేరడమే కాక చాలామందిని సభ్యులుగా చేర్చడం జరుగుతుందండి. ఫైనల్గా కేశవ చంద్రసేన్ 1884లో చనిపోవడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్యూరింగ్ ది బ్రిటిష్ రూల్ హూ హ్యాడ్ ఇంప్రూవ్డ్ దట్ రైట్స్ ఆఫ్ ఉమెన్స్ గురించి ఫైట్ చేసింది ఎవరు అంటే పండిట్ రమాబాయ్. సో ఆల్రెడీ ఇది వచ్చింది రిపీటెడ్గా. నెక్స్ట్ క్వశ్చన్. ఎమినెంట్ సోషల్ రిఫార్మర్, ఉమెన్స్ ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్ పండిట్ రమాబాయ్ సరస్వతి వాజ్ గ్రేట్ స్కాలర్ ఆఫ్ ఏదంటే సాంస్క్రిట్ స్కాలర్ అండి. ఏ స్కాలర్ అంటే సాంస్క్రిట్ స్కాలర్. డి. వెన్ ద థియోసాఫికల్ సొసైటీ వాజ్ ఫౌండ్. థియోసాఫికల్ సొసైటీని ఎప్పుడు ఫామ్ అయిందని అడుగుతున్నారు. చూసినట్లయితే 1875 అండి. 1875. ఒకసారి దీనికోసం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. 1875 థియోసాఫికల్ సొసైటీ, లేదా దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే దివ్య జ్ఞాన సమాజం అని చెప్పడం జరుగుతుందండి. 1875లో రష్యా వనిత మనకి మేడం బ్లవెట్సే, అమెరికాకి చెందిన కల్నల్ అల్కట్లే న్యూయార్క్లో దివ్య జ్ఞాన సమాజాన్ని నెలకొల్పడం జరుగుతుందండి. 1879లో దీని ప్రధాన కేంద్రం న్యూయార్క్ నుండి ఎక్కడికి మారుస్తారు అంటే మద్రాసులకు మారుస్తారండి. సో 1907 వరకు ఈ సంస్థకు అధ్యక్షుడు ఎవరంటే ఆల్కాట్. మనకి ఈ దివ్య జ్ఞాన సమాజం లేదా థియోసాఫికల్ సొసైటీ అనేది ఏ ఇయర్లో స్థాపిస్తారు అంటే 1875లో స్టార్ట్ చేయడం జరుగుతుందండి.
ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ యాడ్ ట్రాన్స్లేటెడ్ వేదస్ అండ్ ఉపనిషత్ ఇంటూ బెంగాల్ లాంగ్వేజ్. బెంగాల్ లాంగ్వేజ్లో వేదస్ని అదేవిధంగా ఉపనిషత్తుని మార్చింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. అప్పుడు బాగా తెలివైన పర్సన్ ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ బోర్న్ ఇన్ 1772 AD. He had translated Vedas and Upanishad into Bengal language. రాజా రామ్మోహన్ రాయ్ పబ్లిష్డ్ సెవరల్ జర్నలిస్ట్ ఇన్ ఇంగ్లీష్, హిందీ, పెర్షియన్, బెంగాల్. అప్పుడు అన్ని లాంగ్వేజెస్లో బాగా మాట్లాడే పర్సన్ అండి. అందువల్ల ఇతనికి ఇంగ్లాండ్కి పంపిస్తారు. ఎవరు? రెండవ అక్బర్. రాజా రామ్మోహన్ రాయ్ అంటాం కదా, రాజాని బిరుదుని ఇచ్చింది ఎవరు? అక్బర్ 2 అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ డాష్ రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ ఫౌండెడ్ బ్రహ్మ సమాజ్ ఇన్ కోల్కతా. బ్రహ్మ సమాజ్ని స్టార్ట్ చేసింది ఎక్కడంటే 1828 అండి. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్? రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ దయానంద సరస్వతి ఆర్య సమాజ్ అండి. ఆప్షన్ సి. సారీ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాంపెయిన్ అగైనెస్ట్ మెనీ రిచువల్స్ హిందూయిజం సచ్ as idol works of caste from birth, animal sacrifice and probation women for learning Vedas. దీనికోసం ఫైట్ చేసింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి గురించి మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేశాడు. ఆర్య సమాజంలో వీళ్ళ యొక్క మెయిన్ చేసిన పనులు ఏంటంటే గో సంరక్షణ కార్యక్రమం, శుద్ధి ఉద్యమము, ఇతర మతాల్లోకి మారిన హిందువుల్ని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం వీళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి. ఆర్య సమాజం ప్రారంభించిన అనేక సంస్కరణలో అత్యంత వివాదాస్పదమైనది ఏంటంటే శుద్ధి ఉద్యమం అండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాడ్ ఫౌండెడ్ రామకృష్ణ మిషన్? రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే స్వామి వివేకానంద. రైట్. ఇన్ ఇయర్ డాష్ స్వామి వివేకానంద ఫౌండెడ్ రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1897లో రామకృష్ణ మిషన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, వేర్ ఇస్ ద బెలూరు మాత్ లొకేటెడ్? బెలూరు మాత్ లొకేటెడ్ ఎక్కడంటే వెస్ట్ బెంగాల్ అండి. బెలూరు మాత్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది రామకృష్ణ మిషన్ అండ్ మత్. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై స్వామి వివేకానంద. ఈజ్ లొకేటెడ్ ఆన్ ద వెస్ట్ బ్యాంక్ ఆఫ్ హుగ్లీ రివర్, బెలూరు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. హూ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ రిలీజియన్ 1893 AD? ఎవరు రిప్రజెంట్ చేశారు అంటే మనకి స్వామి వివేకానంద. ద సిటీ ఆఫ్ చికాగో హోస్టెడ్ ద ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్. స్వామి వివేకానంద రిప్రజెంటెడ్ ఇండియా అండ్ హిందూజం అట్ ద వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ ద రిలీజియన్ ఇన్ 1893 ADలో మనకి చికాగో వెళ్ళి అక్కడ మన భారతదేశం యొక్క పరువుని, మనకి భారతదేశం యొక్క కీర్తిని అక్కడ చాటి చెప్పడం జరుగుతుంది స్వామి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఇన్వెంటెడ్ ద యంగ్ బెంగాల్ మూమెంట్? యంగ్ బెంగాల్ మూమెంట్ని స్టార్ట్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. యంగ్ బెంగాల్ మూమెంట్ని స్టార్ట్ చేసింది హెన్రీ. మనకు ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఆప్షన్ డి ఏమి ఇచ్చారు అంటే హెన్రీ వివానో డిరోజీ. నెక్స్ట్, హూ ఇన్స్పైర్డ్ ద యంగ్ బెంగాల్ మూమెంట్? ఎవరి దగ్గర నుండి ఇన్స్పైర్ తీసుకున్నారు అంటే హెన్రీ. ఆప్షన్ సి అండి, హెన్రీ వివానా డెర్జోయి. నెక్స్ట్, యంగ్ బెంగాల్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే హెన్రీ లూయిస్. అతనే మనకి ఎవరంటే హెన్రీ లూయిస్ వివాన్ డిరోజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద మెయిన్ ప్రొపొనెంట్ ఆఫ్ యంగ్ బెంగాల్ మూమెంట్ హూస్ ఫాలోవర్స్ చెరిస్డ్ ద ఐడియల్స్ ఆఫ్ ద ఫ్రెంచ్ రివోల్ట్ 1789 AD అండ్ ద లిబరల్ థింకింగ్ ఆఫ్ బ్రిటన్? చూసినట్లయితే హెన్రీ లూయిస్ వివెన్ డర్జీ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యంగ్ బెంగాల్ మూమెంట్ వస్తే ఒకటే గుర్తు రావాలండి, హెన్రీ లూయిస్ వివెన్ అని గుర్తు రావాలి. హెన్రీ లూయిస్ వివెన్ డెరోజీ సంబంధించి ఏంటంటే యంగ్ బెంగాల్ సొసైటీ మూమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద కన్సిడర్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ రెసిడెన్స్? సో ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇప్పటికే చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. సంస్కృత పునరుద్ధరణ పితామహుడు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇక్కడితో మనకి 255 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యి ఈరోజు మోర్ దెన్ 100 క్వశ్చన్స్ ఈ వీడియోలో కంప్లీట్ చేయడం జరిగింది. వీడియో మ్యాక్సిమం 1 అవర్ అండి. ప్రతి వీడియో మ్యాక్సిమం 1 అవర్ ఉంటుంది. తక్కువ సార్ మాకు చిన్న వీడియోలు 20 minutes 10 minutes వీడియో అంటే ప్రాబ్లం లేదు. నాకైతే నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చేస్తాయి. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే వీడియో చూసే వాళ్ళందరూ కూడాను రేపొద్దున ఎగ్జామ్ రాసేటప్పుడు సార్ చెప్పిన క్వశ్చన్లు వచ్చాయి, మేము మంచి
మంచిగా ఆన్సర్ చేస్తామనే ఒక సాటిస్ఫాక్షన్ కావాలండి. అందువల్ల మీకు వీడియో అనేది 1 అవర్ అవుతుంది. ప్రతి వీడియో 1 అవర్ అండి మ్యాక్సిమం. సో వీడియో లెంతీ ఉందంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కవర్ అయ్యాయని గుర్తుపెట్టుకోండి. సో 1 అవర్ మినిమం 1 అవర్ వీడియో. సో వీడియో లెంతీ ఉందని చూడడం ఆపకండి. ప్రతిరోజు చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.